దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ సాయి బాబా దిగంబర శ్రీ సాయి సన్నిధి దాదాసాహెబ్ ఖాపర్దే 1వ భాగము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అవి మన దేశమంతటా స్వరాజ్య ఉద్యమ జ్వాలలు రగులుకుంటున్న రోజులు. ఒకనాడు మన దేశంలో వాణిజ్యం చేసుకోనివ్వమని మన రాజుల పాదాలంటి ప్రాధేయపడి మన దేశానికి వచ్చిన ఆంగ్ల వర్తకులు నయవంచనతోనూ కుతంత్రాలతోనూ అటు తర్వాత పచ్చి రాక్షసత్వంతోనూ మన దేశంలోని రాజులను ప్రజలను అన్ని విధాలా దగా చేసి కొండ చిలువల దేశాన్ని ద్రిగమింగుతున్నారని ప్రజలందరికీ స్పష్టమైన రోజులవి. కొంతవరకైనా మనకు స్వేచ్ఛనిమ్మని, ప్రజోపకారములైన పనులు చేయమని కోరినప్పుడల్లా తెల్ల ప్రభుత్వం మన వారిని కళ్ళబొల్లి మాటలతో వంచారు. అభ్యంతరం చెబితే అతి తీవ్రంగా మన ప్రజలను శిక్షిస్తున్నారు. అంతటితో మన దేశ శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జాతీయ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. బాలగంగాధర తిలక్ నాయకత్వాన ఒక వర్గం వారు దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కోసమే పోరాడదలచారు. వీరిని తీవ్రవాదుల క్రింద జమకట్టింది తెల్ల ప్రభుత్వం. ఈ వర్గం వారు మన దేశంలో తెల్ల ప్రభుత్వం చేస్తున్న కిరాతకాలను ప్రజలందరికీ తెలిపి అందరినీ స్వరాజ్య పోరాటంలో పాల్గొనమని ప్రబోధిస్తున్నారు. ఈ వర్గానికి ముఖ్య నాయకుడు బాలగంగాధర తిలక్. మరొక వర్గం పరిమితమైన స్వయం పాలన కోసం మాత్రం శాంతియుతంగా పోరాడుతోంది. వీరి ముఖ్య నాయకులు ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నౌరోజీ. కానీ చివరికి ఈ వర్గం కూడా పూర్ణ స్వరాజ్యం కోసమే పోరాడాలని నిర్ణయించుకున్నది. అంతటితో తెల్లవారి గుండెలు దద్దరిల్లాయి. ఎంత అన్యాయంగానైనా ఉద్యమకారులను శిక్షించి ఉద్యమాన్ని అణచివేయాలని నిశ్చయించుకున్నారు. తీవ్రవాది అయిన బాలగంగాధర తిలక్కు కుడిభుజం వంటివాడు దాదాసాహెబ్ ఖాపర్దే, ఫిరోజ్ షా మెహతాకు కుడిభుజం వంటివాడు హరిసీతారాం కాకా దీక్షిత్. వీరిద్దరూ సాయి భక్తులయ్యారు. తిలక్ మహాశయుడు కూడా సాయిని దర్శించి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఆరతి పాటలు వ్రాసిన భీష్మగూడ యువకుడుగా స్వరాజ్య పోరాటంలో పాల్గొన్నవాడే. మన ప్రజలను జాతీయోద్యమంలో సంఘటితం చేయడానికి బాలగంగాధర్ తిలక్ నిర్వహించిన శివాజీ ఉత్సవాలలోనూ గణపతి మహోత్సవాలలోనూ సాయి భక్తుడు దాసగను కూడా పాల్గొని ప్రభుత్వాధికారి బారి నుండి ఎంతో సమయస్ఫూర్తితో తప్పుకున్నాడు. శ్రీ సాయిబాబా యొక్క మరో రూపమే శ్రీ అక్కల్కోట స్వామి. ఆయన వద్దకు ఉగ్రవాది, స్వతంత్ర యోధుడు అయిన వాసుదేవ బల్వంత్ ఫడ్కే వచ్చాడు. భారత స్వాతంత్ర పోరాటమనే నాటక ప్రదర్శనానికి నేపథ్యంలోని సూత్రధారి షిరిడి సాయిబాబా. సంవత్సరం 1908కు ముందు నుండే తీవ్ర వర్గ నాయకులందరినీ దేశమంతటా నిర్బంధించి శిక్ష విధించడానికి తెల్లవారి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న అభియోగంపై బాలగంగాధర తిలక్ను నిర్బంధించింది ఆంగ్ల ప్రభుత్వం. ఇక తక్కిన నాయకులతో పాటు ఖాపర్దేకు కూడా అదే గతి పట్టక తప్పేలా లేదు. దాదాసాహెబ్ ఖాపర్దే ఆగస్టు 27, 1854 గణేష చతుర్థి నాడు జన్మించారు. పేదరికంలో పుట్టి పెరిగి అకోలాలో ఒక పండితుని దగ్గర సంస్కృతము మొదలగునవి శాస్త్రీయ పద్ధతిన చక్కగా నేర్చుకున్నాడు. బొంబాయిలో ఉన్నత విద్యను అభ్యసించాక ఒకప్పుడు ఆర్య సమాజ వ్యవస్థాపకులైన స్వామి దయానంద సరస్వతి గారితో సంస్కృత భాషలో శాస్త్ర చర్చ చేయడానికి ఆ కళాశాల వారు ఇతనినే ఎన్నుకున్నారు. తరువాత న్యాయశాస్త్రం అభ్యసించి అమరావతిలో ప్రఖ్యాత న్యాయవాది అయ్యాడు. సగటున సంవత్సరానికి ఆ రోజుల్లోనే ₹1,00,000 దాకా సంపాదించేవాడు. అతని ఇంట 7 జాతి గుర్రాలు, 2 పెద్ద గుర్రపు బళ్ళు, ఎందరో సేవకులు ఉండేవారు. ఎందరో పేదలకు ఆశ్రయమిచ్చేవాడు. ఎప్పుడూ అతని ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడుతుండేది. అందరి వినోదం కోసం తన ఇంట్లోనే భోగం మేళాలు ఏర్పాటు చేస్తుండేవాడు. ఇతడు సామాజిక కార్యక్రమాలలో కూడా ముందు నిలచి ప్రఖ్యాత ప్రజానాయకుడై దేశ రాజకీయాలలో బాలగంగాధర తిలక్కు కుడి భుజంగా పనిచేశారు. జూన్ 24, 1908 నాడు ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న ఆరోపణపై తిలక్ను అరెస్టు చేసి జూలై 22న ఆయనకు 6 సంవత్సరాలు మన దేశంలోనూ
బర్మాలోనూ కారాగార శిక్ష విధించారు. బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పుపై ఇంగ్లాండులోని ప్రీవీ కౌన్సిల్కు అప్పీలు చేసుకోవడానికి ఆగస్టు 15, 1908న ఇంగ్లాండు వెళ్ళాడు కాపర్దే. కానీ ప్రీవీ కౌన్సిల్ వారు అతని అప్పీలును అంగీకరించలేదు. అతను బ్రిటిష్ పార్లమెంట్లోని రాజ్యసభ వంటిది అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్కు, అటు తరువాత వ్యవహారాల ప్రభుత్వ కార్యదర్శికి కూడా అప్పీలు చేసి అవన్నీ విఫలమయ్యేసరికి 2 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ 15, 1910 నాడు మన దేశానికి తిరిగి వచ్చాడు. అందుకు అవసరమైన ఖర్చులన్నీ అతడే భరించాడు. తిలక్ను విడుదల చేయించటానికి అతను పడని శ్రమ లేదు, చేయని ప్రయత్నం లేదు, పెట్టని ఖర్చు లేదు, వినియోగించని సమయం లేదు. అతడు మన దేశం చేరక మునిపే అతని తల్లి మరణించింది. దారిలో రంగూన్ జైల్లో తిలక్ మహాశయుని కలుసుకొని సుమారు 2 సంవత్సరాల 3 నెలలకు ఇల్లు చేరాడు కాపర్దే. 1 నెలలోగా అతడు షిరిడీ మొదటిసారి దర్శించాడు. అంతకు కొద్ది ముందే ప్రఖ్యాత స్వరాజ్యోద్యమ నాయకుడు బిపిన్ చంద్రపాల్ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. అటు తర్వాత ప్రభుత్వం నిర్బంధించదలచిన వారి జాబితాలో ఖాపర్దే పేరు అగ్రస్థానంలో ఉన్నది. శ్రీ సాయిబాబాకు అతడు అంతకెంతో ముందు నుంచి కూడా తెలుసు, కానీ అతనికి మాత్రం సాయి గురించి ఇట్టి సమయంలోనే తెలిసింది. ఎన్నో విషమ పరిస్థితులలో సాయి తెల్ల ప్రభుత్వాధికారుల ప్రవృత్తులను కూడా మలచి వారి బారి నుండి తన భక్తులను రక్షించుకున్న సందర్భాలెన్నింటి గురించో అతడు విన్నాడు. అట్టి సమయంలో వారిని ఆశ్రయిస్తే తనకు ఇటు ఐహికంగా రక్షణ, అటు ఆధ్యాత్మికంగా వారి ఆశీస్సులు లభించగలవని తలచాడు. కానీ అప్పుడలా ఎందుకనిపించిందో అసలైన కారణం అతనికేమి తెలుసు, శ్రీ సాయికి తెలుసు. తరువాత ఒకసారి అతనితోనే సాయి, ఒకప్పుడు నేను, నీవు, బాపుసాహెబ్ జోగ్, కాకా దీక్షిత్, శ్యామ, దాదా కేల్కర్ అందరము మన గురువుగారితో కలిసి ఒక వీధి చివర జీవించాము. అందుకే ఇప్పుడు మీ అందరినీ మరలా కలుపుతున్నాను అన్నారు. ఆయనే మరొకసారి తాము కాపర్దే ఒకే కుటుంబానికి చెందామని, కానీ కొంతకాలానికి అతడు కుటుంబాన్ని విడిచిపోయి రాజుగారి కొలువులో ఉద్యోగానికి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. కీర్తి, ధనము, సంసార సుఖము, పదవీ కోరే రాజస ప్రవృత్తి అతడికి వెనుకటి జన్మలలోనే ఉన్నదని సాయి అలా సూచించారు. అతడిని గత జన్మలోనే సాధ్యమైనంత వరకు సంస్కరించి అతడి జన్మలో యథాశక్తి దేశసేవ చేసేలా సాయి అతనిని రూపొందించారని తలచవచ్చు. అంతేకాదు, ఈ జన్మలో కూడా అతడి శక్తి మేరకు దేశసేవ చేశాక అతనికి తెల్ల ప్రభుత్వం వలన వాటిల్లనున్న ప్రమాదం నుండి రక్షించడంతో పాటు మరలా సాధ్యమైనంత మేరకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి కూడా కలిగించటమే ఆయన సంకల్పం. భగవంతుని ఆజ్ఞ, నా పిలుపు లేక ఇక్కడికెవ్వరూ రాలేరు, ఎవరు తమకై తామే ఇక్కడకు రారు. నేనే అనేక మిషలపై వారిని నా చెంతకు రప్పించుకోవాలి. పిచ్చుక కాలికి దారం కట్టి దగ్గరకు లాక్కున్నట్లు నా వాడు ఎక్కడున్నా నా దగ్గరకు లాక్కుంటాను అనేవారాయన. ఇంకొక సంగతి, ముందు ముందు ఇతనిని నిమిత్తంగా చేసుకొని బాలగంగాధర్ తిలక్ను కూడా ఆయన తమ వద్దకు రప్పించుకోవలసి ఉన్నది. ఇదంతా పాపం ఖాపర్దేకు ఎలా తెలుస్తుంది? సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.